14 లక్షల మంది విద్యార్థులకు దాదాపుగా 10,000 కోట్ల పైచిలుకు ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ వర్యులు త్వరగా విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంక్షేమ హాస్టల్లో 2144 హాస్టల్లో ఉంటే ఏ హాస్టల్ కూడా పక్కా భవనాలు ఇంతవరకు లేవు. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసులు కానీ, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసులు కానీ, ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసులు కానీ అద్దె దాంట్లో ఉండడం చాలా సిగ్గుసేటు విషయం. గురుకుల విషయానికి పోతే గురుకుల స్కూళ్ళు కానీ హాస్టల్స్ కానీ చాలా అద్భుతమైనటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు మీరు రాండి, విద్యా సంస్థలను సందర్శించండి, మీకు విద్యార్థుల బాధలేందో ఈ అర్థమవుతాయని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్షేమ హాస్టళ్లకు పక్క భవనాలు కల్పించకపోవడం చాలా సిగ్గుసేటు విషయము. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం నడవాలన్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినా కానీ, అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పడినా కానీ కారణం కేవలం విద్యార్థులు నిరుద్యోగులు అని ఈ విషయం మర్చిపోవద్దని ముమ్మాటికి మేము గుర్తు చేస్తూ ఉన్నాము. తక్షణమే ఏదైతే ఖాళీగా ఉన్నాయో అధ్యాపక పోస్టులను, పక్కా భవనాలను మీరు మంజూరు చేయాలని, అదేవిధంగా స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. నా పేరు అనిల్ యాదవ్, బీసీ విద్యార్థి సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు.